శ్రీ గురుభ్యో నమ. ఈ వీడియోలో మీకు రెండు అద్భుతమైనటువంటి మహామంత్రాలను అందిస్తాను. ఇవి రెండూ కూడా అత్యంత సులభంగా ఉంటాయి, కానీ వాటి వల్ల వచ్చేటువంటి ఫలితం మాత్రం అపారంగా ఉంటుంది. ఒకటి స్వయంగా రాధాదేవి చేయడం జరిగినది. రాధాదేవి అంటే తెలుసు కదా, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆకర్షణ శక్తి, ఆత్మశక్తిని రాధాదేవి అంటారు. కాబట్టి ఆత్మబలాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని ఇచ్చి మనల్ని నిలబెట్టేటువంటి తల్లి రాధాదేవి. కాబట్టి ఆ రాధాదేవి అనుగ్రహం లభించిందంటే ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల్లోనే అష్టమి రోజు రాధాష్టమి అని కూడా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి అత్యంత విశిష్టమైనటువంటి నామాలు 12. అదేవిధంగా ఐశ్వర్యాన్నిచ్చే గణేశ మంత్రము మనకు ఆ పురాణాల్లో చెప్పడం జరిగినది. ఆ మంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఆ 12 నామాలతో కూడినటువంటి ఆ రాధా మంత్రాన్ని మీకు అందిస్తాను. శ్రీ రాధికోవాచ పరంధామ పరం బ్రహ్మ పరేశం పరమేశ్వరం విఘ్న నిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం సురాసురేంద్రైః సిద్ధేంద్రైః స్తుతం స్తౌమి పరాత్పరం సురపద్మదినేశం చ గణేశం మంగళాయనం అని 12 నామములు. చూడండి, ఇందులో గణేశుణ్ణి సృష్టికర్తలాగా, పరమాత్మలాగా, పరంధామలాగా ప్రతిపాదన చేస్తూ ఉన్నది. అంటే సమస్త సృష్టికి మూలకారకుడైనటువంటి పరమాత్మలాగా గణేశ పురాణంలో చెప్పబడినటువంటి విధంగా ఇందులో ప్రతిపాదన చేయడం జరుగుతుంది. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నది. ఇది వింటే చాలు సర్వ విఘ్న వినాశనములు జరిగిపోతాయి. ఇదం స్తోత్రం మహాపుణ్యం, మహాపుణ్యదాయకము. విఘ్న శోక హరం పరం, విఘ్నములను తీసివేస్తుంది, శోకాన్ని తీసివేస్తుంది. అంటే బాధను, అంటే ఈ పని అవుతుందా, నేను చేయగలుగుతానా అనేటువంటి భయము, చేస్తున్నా కూడా ఏదో చేస్తున్నాను, అవుతుందో అవ్వదు అనేటువంటి నిరాశ, నిస్పృహలు తలసు వెంటాడుతూ ఉంటాయి చాలామందిని. అలాంటి ఆలోచనలతోటి అసలు పనులు మొదలు కూడా పెట్టరు. అలాంటి ఆలోచనలు లేకుండా ఈ 12 నామాలతో కూడినటువంటి ఈ శ్లోకాన్ని చదివి గణేశుని మనసారా ప్రార్థించి పనిని ప్రారంభిస్తే ఖచ్చితంగా విఘ్నములన్నీ కూడా ధ్వంసమైపోతాయి. శోకం అంతా కూడా పోతుంది. ఉత్సాహంతో పని చేస్తాం. ఉత్సాహం ఉంటేనే కదా పని వేగంగా పూర్తయ్యేది. ఎప్పటేత ప్రాతరుత్తాయ సర్వ విఘ్నాత్ ప్రముచ్యతే. పొద్దున్నే లేవగానే చక్కగా గణేశుడి యొక్క ముఖం చూసి ఈ 12 నామాలతో కూడినటువంటి స్తోత్రాన్ని చదివితే సర్వ విఘ్నములు కూడా ధ్వంసమైపోతాయి అని ఆ రాధాదేవి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం, ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవలసినటువంటి స్తోత్రం అని చెప్పవచ్చు మనం ఇది. దాని తర్వాత రెండవది అష్టగణేశ మహామంత్రం. అంటే 8 గణేశ నామాలను కలిపి ఒక మహామంత్రంగా చేయడం జరిగినది. ఇందులో కూడా గణేశుడి పొద్దున్నే చదవచ్చు. దీన్ని లేవగానే గణేశుడి ముఖం చూసి 8 నామాలు స్మరిస్తే ఐశ్వర్యదాయకము. ఐశ్వర్యము అంటే మనకు ధనము రావడము, ఆనందంగా ఉండడము, అనేక విధములైనటువంటి సంతోషము, సంతృప్తి ఉండడము అనేది మనకు ఐశ్వర్యంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇది కూడా గొప్ప మంత్రంగా చెబుతూ ఉన్నారు. గణేశమేకదంతం చ హేరంభం విఘ్ననాయకం లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం. ఇందులో చూడండి, అన్ని 8 నామాల్లో కూడా గణేశుడి యొక్క ముఖాన్ని ప్రధానంగా వర్ణించడం జరిగింది. ఎందుకంటే అది ఏనుగు ముఖాన్ని ఎందుకు పెట్టారనుకున్నావు? ఏనుగు ముఖము లక్ష్మీ స్థానం. ఒకటి లక్ష్మీదేవి కేవలం 5 చోట్ల కొలువై ఉంటుంది. ఒకటి స్త్రీ యొక్క నుదుట పాపిట స్థానంలో ఉంటుంది. రెండవది ఏనుగు కుంభస్థానంలో, ఏనుగు ముఖ భాగంలో ఉంటుంది. మూడవది పద్మములో. ఆ విధంగా పవిత్రమైనటువంటి స్థానంలో ఉంటుంది. అలా పవిత్రమైనటువంటి అతి అరుదైనటువంటి లక్ష్మీ స్థానంలో ఏనుగు కుంభస్థలము కూడా, ఏనుగు ముఖస్థానం కూడా ఉంది. కాబట్టి 8 నామాలలో కూడా గణేశుడి యొక్క 8 ముఖ శక్తులను ప్రతిపాదన చేసి అష్టలక్ష్మి శక్తిని నిబిడీకృతం చేయడం జరిగింది. కాబట్టి అత్యద్భుతమైనటువంటి 8 నామాలను చదివి ఐశ్వర్యాన్ని సంబంధమైనటువంటి అనుకూల్యతను పొందండి. ఆ 12 నామాలను, మొదట చెప్పినటువంటి 12 నామాలను నిత్యం చదవడం ద్వారా విశేషమైనటువంటి విఘ్న నివారణము, సకల కార్యజయమును పొందగలరు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.